సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. మరొకసారి ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ నాయకులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మరన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానంటున్న దేవినేని అవినాష్ తో మా అమరావతి జీ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరంలో ఎన్నికల జోరు హోరెత్తింది. దాదాపుగా గుంటూరు విజయవాడ నగరానికి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంట్లో యువనేత ఆంధ్రప్రదేశ్లోనే సంచలన కరటం అని చెప్పుకోవచ్చు. దేవినేని అవినాష్ ప్రస్తుతం గద్దె రామ్మోహన్ రావు గడ్డైన 12వ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లో మీకు ఎటువంటి స్పందన ఉంది? ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు మిమ్మల్ని? ఈరోజు అడుగడుగున ప్రతి ఇంటికి దాదాపుగా 4 సార్లు నేను ప్రతి గడప తొక్కడం జరిగింది తూర్పు నియోజకవర్గంలో. ఎన్నిసార్లు వెళ్ళినా కదా ప్రజానీకం అదే సంతోషంతో, అదే చిరునవ్వుతో రేపు జరగబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తాం, మీకు ఓటేస్తాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 10 సంవత్సరాలు అసమర్థ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ మాకొద్దు. ఈరోజు యువకుడుగా నువ్వు మాకు ఏ పని కావాలన్నా వెంటనే స్పందించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీకు దీవిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదే ఉత్సాహంతో, అదే సంతోషంతో మేము అందరం కూడా ముందుకెళ్తాం జరుగుతుంది. అదే విజయవాడ తూర్పు నియోజకవర్గం వచ్చేసి గద్దె రామ్మోహన్ రావు అడ్డా అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక పార్టీ జెండా ఎగరేయటం అనేది అసంభవం, అది జరగని పని అనేది టీడీపీ వాదన. ఈరోజు ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్న అడ్డా కంచుకోట అన్నీ గారా బద్దలు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. ఎందుకు ఓటేయాలి గద్దె రామ్మోహన్కి? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే సరిపోయిందా? ఒక పనన్నా నువ్వు చేసావా? ఒక కార్యక్రమం చేసావా? నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నీ ఇంటి ఎదురుగున్న రోడ్డు వేయించుకోలేని దద్దమ్మవి నీకెందుకు ఓటేస్తారు ప్రజానీకం? 10 సంవత్సరాలు కేవలం ఎమ్మెల్యే అంటే అదొక పదవిగా, అదొక హోదాగా పెట్టుకుని ప్రజానికానికి ఒక్క మంచి కార్యక్రమం చేయకుండా ఈరోజు మేము చెప్తాం, మేము ఎందుకంత దమ్ముగా ధైర్యంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజానికానికి అందినాయి. దాదాపుగా 95% మంది పైకి ప్రజానికం ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా 674 కోట్ల రూపాయలతో ఈరోజు మన నియోజకవర్గం అభివృద్ధి చేసిన విషయం మేము చెప్పుకోగలుగుతున్నాం. నువ్వేం చెప్పుకోగలుగుతావు? ఒక్క కార్యక్రమం చెప్పుకోగలవా? ఒక రోడ్డు నువ్వు వేసావని చెప్పు. నీ డివిజనే నువ్వు అభివృద్ధి చేసుకోలేనివి ఈరోజు ఏ విధంగా తూర్పు నియోజకవర్గం నీ అడ్డా అని నీ కంచుకోతని చెప్పుకోగలుగుతున్నావు? ఈరోజు ఆ కంచుకోతలు ఏదైతే అహంకారంగా ఉన్నారే, అతి పొగరుగా ఉన్నారే, అహంకారంగా నాకేంటి అని చెప్పని ఏదైతే నీ అంత ధోరణి ఉందో దాన్ని ఈరోజు ప్రజానీకం అణిచివేసి నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు గారు ముందు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు కానీ, సైడు కాలువలు కానీ ఏదైనా తన హయాంలో తన అభివృద్ధి చేసింది మాత్రమేనని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ఖర్చు చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడేమి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం చేయలేదా? దాంట్లో మీరు పాలు పంచుకోలేదా అభివృద్ధిలో? గద్దె రామ్మోహన్ రావు గారికి ఏంటంటే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కళలు వస్తూ ఉంటాయి. అన్నీ నేనే చేశాను, అన్నీ పూర్తి అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో బీహార్గా మారిపోయిందని చెప్పని రాత్రిలో కళలు వచ్చేసరికి ఆ కళలే నిజం అనుకుని చెప్పని ఈరోజు ప్రజానీకం ముందు చెప్పుతున్నారు. ఆయన ఏంటంటే ఒక కొత్త రకమైన ఒక ఇదిలో ఆయన ఉంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ ఈరోజు జరగంది జరిగినట్టుగా, లేకపోతే వాళ్ళు చెయ్యింది గారే వాళ్ళే చేసినట్టుగా ఒక భ్రమలో బతుకుతున్నారు. ఆ రోగానికి మందులు గారు లేవు. ఆ రోగానికి ఒకటి మందు ఆయన ఇంట్లో కూర్చోబెడితే కానీ అది నయం కాదని చెప్పని ఈరోజు ప్రజానీకానికి అర్థమైంది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో అందరు గారు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మీకు తూర్పు నియోజకవర్గంలో వివిధ వర్గాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారా? గతంలో ఉన్న అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కానీ గ్రూపుల వల్ల కూడా కొంత ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అనేది ప్రధాన వాదన వినపడుతుంది. అలాంటి ఏమైనా ఉన్నాయా? ఉంటే కలుపుకున్నారా? సరే, ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి వర్గాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు. ప్రతి ఒక్కరూ మేము కానివ్వండి, లేకపోతే మాజీ ఎమ్మెల్యే ఎల్మేష్ రవి గారు కానివ్వండి, మొన్న జనసేన పార్టీ జాయిన్ అయిన బత్తిన రాము గారు కానివ్వండి, లేకపోతే ఈ పార్టీ జెండా 12 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరు గారు ఈరోజు మా పక్కనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. ఈరోజు అందరు గారు మాతోనే ఉన్నారు, మాకే సహకరిస్తున్నారు. ఒక కుటుంబంలాగా ఎట్టి పరిస్థితిలో అయినా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేయాలని చెప్పిన లక్ష్యంతో మేమందరం ఉన్నాం. కాబట్టి మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఆ విభేదాలు, ఆ కోట్లాట్లన్నీ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. పైకి
కనపడట్లేదు కానీ లోపల అందరి గారు గద్దె రామ్మోహన్ ఒక వ్యవహార శైలి, తన పొగరు, తన అహంకారం అన్నీ చూసి రగిలిపోతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గద్దె రామ్మోహన్ తగిన బుద్ధి చెప్తారు. చివరిగా ఏదైతే తూర్పు నియోజకవర్గ ప్రజలకి జీనియస్ తరపున ఎన్నికలలో మీరు ఎటువంటి వాళ్ళకి పిలుపునివ్వబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము వాళ్ళని కోరుకునేది ఒకటే, ఈరోజు ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ గారు ఒకసారి దయచేసి మీరు చూడండి. తప్పకుండా అవన్నీ చూసి మీరు అందరి గారు దీవించి ఆశ్రయించడం అందంగా కోరుకుంటున్నాం. తప్పకుండా అదేవిధంగా ప్రజానీకంగా మాకు మద్దతు ఇస్తారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు కానీ, అలాగే ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి కానీ, ఆయనకున్న ఇది కానీ కల్పిస్తున్నారు. అలాగే గద్దె రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఇళ్లలో కూర్చొని కలలు కంటూ తన మీద ఆరోపణలు చేస్తా అంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ జెండా ఎగరబోతుంది అనేది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, విజయవాడ.